హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగుండారా? నేను ఇవాళ సర్పం కథ చెప్పబోతున్నా. చాలా బాగుంటుందండి అది. ఒక గ్రామంలో పేద బ్రాహ్మడు ఉంటాడు. ఆయనకి 2 కొడుకులు, 1 కూతురు. కానీ ఏ పూటకు ఆ పూట అన్నానికి జరగటం కూడా చాలా కష్టంగా ఉంది ఆయనకి. ఊళ్ళో బిచ్చి వెతుక్కుంటాడు. ఊళ్ళో బిచ్చి వెతుక్కొని సాలక రోజు అడవికెళ్ళి వెళ్ళేవాడు. వెళ్ళి ఎక్కడ ఆకులు బాగుంటాయో తీసుకొచ్చుకొని ఇస్త్రాకులు గుట్టుకొని, ఇస్త్రాకులు కూడా అమ్ముకుంటే కాసిన వస్తాయి, నా భార్య బిడ్డలను బతికించుకోవచ్చని ఒక అడవి ప్రాంతం వెళ్తాడు. వెళ్తే 12 కొమ్మల పెద్ద చెట్టు ఉంటది అక్కడ. ఇస్త్రాకులకు సంబంధించిన చెట్టు ఉంటది అక్కడ. ఆ చెట్టు పుట్టినప్పుడు ఒక పుట్ట ఉంది. ఆ పుట్టక అది పెరిగి పెరిగి పెద్దదయింది. 12 కొమ్మల చెట్టు పుట్ట అయింది. కానీ ఆ చెట్టు ఎవరు పోయినా కూడా చుట్టుపక్కల చెట్లన్నీ కొడతారు, కానీ ఆ చెట్టు కాడికి పోవటానికి ఎవరికి ధైర్యం చాలదు. ఎందుకంటే పెద్ద పుట్ట ఉంది. ఈ పుట్ట మీద గబకన మనం కరంజాలక మనం ఒకళ్ళ ఏదన్నా కాలు జారి పడ్డా లేదా కొమ్మ పడ్డా పుట్టలో ఉండే సర్పం మనం ఏం చేసేదని భయపడి ఎవరు పోరు. ఈ పేద బ్రాహ్మడు ఏం చేశాడు, చెట్టు చూశాడు 4 పక్కల 12 కొమ్మల చెట్టు. అప్పుడు అనుకున్నాడు, ఈ చెట్టు గనక మనకి ఏదో అన్నం పెట్టి తట్టు ఉంది, బాగా ఆకులు పెద్ద పెద్దగా ఉండి రోజు ఒక మోపు కోసుకొని పోయినా కూడా నా పిల్లలకి నేను అన్నం పెట్టుకోగలుగుతానని ఆయన ఏం చేస్తాడు, చెట్టు ఎక్కి రోజు మోపైన మోపంతా ఆకు కోస్తున్నాడు. కోసపోయి ఇస్త్రాకులు గుట్టుకొని ఊళ్ళో అమ్ముకుంటున్నాడు. సరే అట్ట రోజులు గడిచిపోతున్నాయి. ఇక లాస్ట్ కి చెట్టు అంతా అయిపోయింది. 11 కొమ్మల చెట్టు అయిపోయింది. ఆయన పొద్దున్నే లేచి భిక్షాటకు పోయి ఊళ్ళో బిచ్చి పడుకొని వచ్చి అవి భార్య బిడ్డలకి ఇచ్చొస్తాడు. ఏమేమే నేను అడిగి పోయి తాగు కోసుకొస్తాను, నోసరికి అన్నం కూర చేయమని చెప్పి భార్యకి చెప్పి వెళ్ళిపోతాడు ఆయన. భర్త వచ్చేటప్పటికి భార్య ఏం చేసిద్ది, అన్నం కూర చేసి పిల్లలకు పెట్టుకొని ఆమె ఎదురుతూతుంటది భర్త కోసం. ఈయన మళ్ళీ అడవికి పోయాడు ఆకు కోసరాటాకి. చుట్టూ 11 కొమ్మల ఆకు అయిపోయిందిగా, 12వ కొమ్మ ఆకే ఉంది. అది పుట్ట మీదకుంది ఆ కొమ్మ. ఆ రోజు ఇంకా చెట్టు ఎక్కి ఆకు కొత్తా ఉన్నాడు. ఆకులు తెగే కొంది ఏం చేసింది, పుట్టకి మీదకి ఎండ వస్తుంది బాగా. ఈ సూర్యకిరణాలు పుట్ట లోపలికి వెళ్ళి కొనుక్కున్న సర్పం మీద పడుతున్నాయి. అప్పుడు ఆ సర్పం అంట చూసింది, ఎవడు రాయుడు, ఈ చెట్టు పుట్టినప్పుడు నాకు ఇక్కడ పుట్ట ఏర్పడింది, ఈ పుట్టలో నేను ఎప్పుడు ఉంటున్నాను, కొన్ని యుగాల క్రితంగా ఉన్నాను. ఆ సర్పం కూడా 11 శిరసుల సర్పం, పెద్ద నాగశేషుడు. అది ఇంతవరకు ఈ చెట్టు ఎక్కినోడు లేడు, ఈ చెట్టును ఆకు ఇరిసినోడు లేడు. ఇంతవరకు ఆకు కనీసం నా పుట్టలోకి ఎండ కూడా వచ్చింది కాదు, ఇవాళ ఎండ వస్తుంది ఏందా అని చెప్పి పుట్టలో పాము బయటకు వచ్చేసింది. చూసేటప్పుడు పేద బ్రాహ్మడు ఆకు పోతున్నాడు. అప్పుడు ఎవడురా నువ్వు, ఈ చెట్టు మీద ఎక్కి ఆకులు కోయేసి అంత దుస్సాహసం నువ్వు ఎలా చేశావు, దిగురా నిన్ను కాటేస్తానంది. అంటే అప్పుడు అన్నాడు, స్వామి నన్ను క్షమించు, నేను ఒక పేద బ్రాహ్మణ్ణి, ఒక గ్రామానికి చెందిన వాడిని, నాకు 3 పిల్లలు, తినటానికి కూడా కడవట్లేదు, ఊళ్ళో పిచ్చాటానికి పోయి అడుక్కొని వస్తాను, అది చాలక పిల్లలకి అన్నం పుస్తకం పెట్టుకోలేక ఏదో ఒక తీసురాకులు కొట్టుకొని అమ్ముకుంటే నా పిల్లలకి 3 పూట్ల అన్నం గడిచిదని చెప్పి వచ్చి కోతున్నాను. నేను ఈ చెట్టు మించి చాలా రోజుల నుంచి నేను ఇదే ప్రయత్నం చేస్తున్నాను స్వామి, నా తప్పు క్షమించమంది. అంటే నువ్వు బ్రాహ్మడవా అంది. అవంత స్వామి అన్నాడు, బ్రాహ్మణులు అయితే మీకు చదువులు ఇజ్జా అన్ని వస్తాయి కాదురా అంది. వస్తాయి స్వామి అన్నాడు. సరే నువ్వు కిందకు దిగు, నువ్వు నాకు రోజు చదువు చెప్పు, నువ్వు ఊళ్ళో బిచ్చాటానికి పోయే పని లేదు, యాకులు కోసే పని లేదు, నీ కుటుంబాన్ని నేను పోషిస్తానరా, నాకు రోజు చదువు చెప్పమంది. అమ్మ నువ్వు సర్పానివి, నేను మడిసిని, నేను నీకు ఎలా చెప్పగలను అని అంది. అంటే నువ్వు అదిగో అక్కడ బండ ఉంది కదా, ఆ బండ మీద రాయి, నువ్వు రాసే నాకు చదువు చెప్పి ప్రతి ఒక్క అక్షరం బండ మీద రాయి, నేను చూసి చదువుకుంటాను, నీకు తిరిగి పాఠాలు మళ్ళీ నేను ఎలా రాయాలో అలా రాసి నీకు చూపిస్తాను అంది. సరే నమ్మమ్మని భయంతో దిగి ఆ ఒక బండ ఉంది అక్కడ, ఒక రచ్చబండ అని,
ఆ బండ మీద ఈ పంతులు గారు ఏం చేస్తున్నాడు, ఆ సర్పానికి పాఠం చెప్తున్నాడు, చదువు నేర్పుతున్నాడు. సరే అలాగా చదువు అయిపోయిన తర్వాత 2 బేడాలు ఇచ్చి పంపించింది. అంటే వాళ్ళు నాగరాజులు కదా, వాళ్ళ కాడ బంగారు ఏంటి 2 కాణీలు ఇచ్చి పంపించింది. కాణీలు అంటే ఈ మామూలుగా ఈ మన అని అనుకోబాకుండా ఈ బంగారపు నాణ్యాలు లాంటి 2 ఇచ్చి పంపించింది. అవి తీసుకొని పోయాడు భార్య కాడికి. అప్పుడు భార్య అడిగింది, ఏమండి ఇలా ఆకేది ఇస్త్రాకు ఏం కుట్టుకుంటాం, ఏం అమ్ముకుంటాం అండి అంది. ఇలా ఒక విచిత్రం జరిగింది. ఇలా నేను 12 కొమ్మల చెట్టు మీద రోజు ఆకులు కోసుకొస్తున్నాను. ఇలా పుట్టుండ కొమ్మ మీదకి ఎక్కాను. ఆకుకోతున్న తరకి ఈ ఎండ కిరణాలు అనేది పుట్టలో పోయి పుట్టలో ఉన్న సర్పం బయటకు వచ్చి ఎవడు రను అని నన్ను ఇలా అడిగింది. అప్పుడు నువ్వు బ్రాహ్మడో కదా, నాకు రోజు చదువు చెప్పు, నీకు రోజు 2 బంగారపు నాణ్యాలు ఎత్తాను, నువ్వు ఊళ్ళో బిచ్చాటని పోయే పని లేదంది. ఇంకంతకని చెప్పాను అన్నాడు. ఏమండి పాము కదా, పాముతో గుండు పని, ఏదన్నా పొరపాటుగా చెప్పావనుకో నిన్ను కాటేసేటప్పుడు ఏం చేయాలంటే అదేం ఉండదు, నువ్వు ఏదైనా పొరపాటుగా చెప్పినా నేను సర్దిద్దుకుంటాను, నేనేం చేయను అంత దేవా అని చెప్పి భార్యకి చెప్పుకున్నాడు. సరే అలాగా కొన్ని రోజులు గడిచిపోయాయి. సెకండ్ పార్ట్ మన ఛానల్లో ఉంది, తర్వాత మళ్ళీ చూడండి. దాన్ని కూడా వీడియో కింద లింక్ ఉంటుంది, చూడండి. ఈ కథ మా అమ్మ మా నాన్న చెప్పేవాళ్ళు. నిదానంగా దేవుదా అంటే మీరు కూడా ఏదో చాలా దూరం చెప్తున్నారా అంటున్నారు, అందుకని గప చెప్పేశాను. ఇది మాత్రం మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి, నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను.